గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. చదవబడిన వాక్యములో యేసుక్రీస్తు ప్రభు తన్ను తాను శిలువపై మన పాపముల నిమిత్తము తన శాపాన్ని అనుభవించి తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని మనకు అర్పించడానికి గల ముఖ్యమైన కారణాలు ఇక్కడ 3 కారణాలు మనకు కనబడుతున్నాయి. 1 విమోచించి, 2 పవిత్రపరిచి, 3 సత్క్రియలు దేవుని కొరకు మనము సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలుగా మనం చేయటానికి ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకుందాం. యేసయ్య చిందించిన రక్తము, ఆయన అర్పించిన ఆ యొక్క వెల మొట్టమొదటిగా మనలను విమోచించింది. విమోచన అనే మాటకి రిడీమ్ అని అర్థం. రిడీమ్ అని చేయబడాలి అంటే ర్యాన్సమ్ పే చేయబడాలి. కిడ్నాప్ చేసిన వ్యక్తి దగ్గర నుంచి ఆ యొక్క కిడ్నాపర్స్ దగ్గర నుంచి ఆ వ్యక్తిని తెచ్చుకోవాలంటే కిడ్నాపర్స్కి మనము ర్యాన్సమ్ ఇవ్వాలా, క్రయధనం ఇవ్వాలి. అప్పుడే వారు వదులుతారు. పాపం చేసిన ప్రతి వాడు కూడా ఆ పాపము యొక్క బానిసత్వంలో, సాతాను బానిసత్వంలో ఉన్న ఆ వ్యక్తిని విడిపించాలి అంటే యేసు ప్రభు మనలను ఆయన రక్తాన్ని చిందించి ఆ శాపాన్ని తొలగించి మనల్ని విమోచించాడు. కాబట్టి యేసు ప్రభు తిరిగి మనను కొనుక్కున్నాడు. ఆయన రక్తం ఇచ్చి మనను కొనుక్కున్నాడు. రిడీమ్ అంటే అదే అర్థం, బై బ్యాక్ ఫ్రమ్ స్లావరీ. దేని నుంచి విమోచించాడట? దుర్నీతి నుండి. అంటే మనలో నీతి పోయి దుర్నీతి వచ్చింది, పవిత్రత పోయి పాపం వచ్చింది. పరిశుద్ధంగా ఉండడం మానేసి కొన్ని పాపాలకి ఎడిక్ట్ అయిపోయి బానిసత్వానికి వెళ్ళిపోయాం. వాటి నుండి ప్రభు మనల్ని విమోచించాడు. యేసు రక్తం మనల్ని విమోచించి ఆ తర్వాత ఆయన యొద్దకు తెచ్చుకున్న మనల్ని అదే రక్తంతో మన పవిత్రపరిచి, యేసు రక్తము మీ ప్రతి పాపం నుండి మిమ్మల్ని పవిత్రపరచుననే వాక్య ప్రకారంగా ఆయన మనల్ని తిరిగి కొనుక్కుని ఆయన సొత్తుగా మార్చుకున్నాడు. మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధమైన జనంగా చేశాడు. ఫైనల్గా ఆయన ఉద్దేశం ఏంటట? మనము ఇంతకుముందు ఏ దుర్నీతి పట్ల ఆసక్తి కలిగి ఉన్నామో, ఏ అపవిత్ర పట్ల మనసు కలిగి ఉన్నామో, వాటి నుండి ఆ మనసునే మనలోంచి తీసేసి, ఆ క్రియలనే మనలోంచి తీసేసి, అట్టి అపవిత్రమైన జీవితాన్ని మనలోంచి తొలగించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము ఏర్పరచుకోవడానికట. ఇప్పుడు ఈ 2 కార్యాలు జరిగిన వ్యక్తిలో 3వ కార్యమట, తన హృదయ వాంఛ, తలపు, ఆసక్తి మారాలట. దేని మీద? ఒకప్పుడు ఏ పాపము కొరకు మనం తప్పించామో ఇప్పుడు దేవుని కొరకు మనం తప్పించాలి. సత్క్రియలు అంటే మంచి క్రియలు. మంచి అంటే తనకు తాను చేసుకునే మంచి కాదు. ఇతడు చాలా మంచోడంటే అర్థం ఏంటంటే ఇతరుల పట్ల మంచి చేసేవాడు. కాబట్టి సత్క్రియలందు ఆసక్తి అంటే, మంచి క్రియలందు ఆసక్తి అంటే ఇతరులకు మంచి చేసేవారమును, ఆ క్రియల ద్వారా మన దేవునికి మహిమ తెచ్చే వారముగా ఉండాలి. ఈ 3 మన జీవితంలో జరుగుతున్నాయా? ఏ పాపానికి నేను బానిస అయిపోయానో ఆ పాపం నుంచి బయటకు వచ్చానా? బయటకు వచ్చిన నన్ను దేవుడు ఆ పాపపు ఆలోచనల నుంచి, ఆ పాపపు క్రియలను కంప్లీట్గా నన్ను పవిత్రపరిచాడా? పవిత్రపరిచబడిన నేను ఆ ఆలోచనల నుంచి బయటకు వచ్చి దేవుని కొరకు లేక ఇతరుల కొరకు మంచి చేసే ఆలోచనలతో నేను ఉన్నానా? ఆ విధంగా ఉన్నప్పుడే క్రీస్తు యొక్క కార్యం మన జీవితంలో సంపూర్ణంగా జరిగి దేవుని కొరకు మంచి కార్యాలు చేయడం ప్రారంభిస్తాం. మంచి కార్యాలు చేసిన వారిని దేవుడు రక్షించేవాడు కాదు. ఆయన రక్షించుట ద్వారా మనం మంచి కార్యాలు చేస్తాం. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనం ఆల్రెడీ ఏ సత్క్రియలు చేయాలో దేవుడు మనకు ముందుగా సిద్ధపరిచేటట. ఆయనే మనల్ని విమోచించి, ఆయనే మనల్ని పవిత్రపరిచి రక్షించి, రక్షింపబడిన మనము దేవుని కొరకు మంచి క్రియలు చేయువారమై ఉండాలి.
కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు చెప్పిన వాక్య ప్రకారం ఈ 3 విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం. నేను ఏ పాపం చేసేవాడినో, ఏ పాపాన్ని చూసేవాడినో, ఏ పాపాన్ని ఆనందించేవాడినో అవి విడిచిపెట్టానా లేదా? విడిచిపెట్టిన నేను ఆ అపవిత్రమైన మనసులోంచి కూడా బయటకు వచ్చానా లేదా? అపవిత్రమైన మనసులోంచి బయటకు వచ్చిన నేను సత్క్రియలు, మంచి మంచి క్రియలు చేయటానికి దేవుని దృష్టిలో మంచి, ఇతరుల దృష్టిలో మంచిగా నేను నడుస్తున్నాను లేదని చెక్ చేసుకుని మన రక్షణ కార్యాన్ని సంపూర్తి చేసుకుందాం. పరిశుద్ధాత్ముడు ఈ 3 కార్యాలు మనలో నెరవేరటానికి మనకి సహాయం చేసి మనలను దివారాత్రులు నడిపించి దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇచ్చిన ఈ వాక్యము మా అందరి జీవితంలో నెరవేర్చి దుర్నీతి నుండి విమోచింపబడిన వారమై సమస్త అపవిత్రమైన క్రియల నుండి పవిత్రపరచబడిన వారమై నీ కొరకు, ఇతరుల కొరకు సత్క్రియలు చేసేవారముగా మమ్మల్ని మార్చి రక్షించి దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనం రక్షించి కాపాడి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.